ఎలాగో కానీ టైంకి దేవతలు వచ్చి నా ప్రాణాలు కాపాడారు. థ్యాంక్స్. మీ పెళ్లి నాకిష్టం లేదు. ఈ రోజు కాకపోతే రేపు ఇష్టపడతారు. కంగారేముంది? ఎక్స్పెక్ట్ చేశానమ్మా. ఈ టైంలో మీరు కూడా వస్తారని ఎక్స్పెక్ట్ చేశా. సందీప్ మీకు కూడా ఆ వీడియో చూపించాడా? రండి. రాజావారు. మనోహర్ గారు, తన్య, నీకు పెళ్లి చేయాల్సిన బాధ్యత నాకు అప్పగించారు. కాళ్ళు కడిగి కార్తీక్కి కన్యాదానం చేయండి. పీటల మీద మీరే కూర్చొని పెళ్లి చేయండి. తన్య, రాజావారు నీకు మంచి సంబంధం చూశారు. హీజ్ ఎ డాక్టర్. ఈ ఫోటో చూడు, అబ్బాయి చాలా బాగున్నాడు. ఇక్కడ ఆల్రెడీ ఒక ఫోటో ఫిక్స్ అయ్యింది. దిస్ ఈస్ పర్మనెంట్. కన్య గారు, తొందరపడి నిర్ణయానికి రాకండి. పెద్దవాళ్ళం, ఎందుకు చెబుతున్నామో ఆలోచించండి. తన్య, కొద్ది రోజుల పరిచయానికి అతన్ని పెళ్లి చేసుకోవాలనుకోవడం పద్ధతి కాదు. మంచితనం ఒక్కటే పెళ్లి చేసుకోవడానికి సరిపోదు, అది అర్హత కూడా కాదు. మరేం కావాలి? డబ్బుంటే చాలా. మీ దగ్గర 1000 కోట్ల ఆస్తుండేది. ఏమైపోయింది? గాలి కొట్టుకుపోయింది. మీరిప్పుడు సుఖంగా లేరా? తన్యా, పెద్ద చిన్న లేకుండా మాట్లాడుతున్నావు. మనోహర్ గారు, ఆవేశపడకండి. నేను మాట్లాడుతున్నాం కదా. డాడ్, కన్న తల్లి నుండి దూరం చేసి దేవుడు నాకు అన్యాయం చేశాడు. దేవతలాంటి మరో తల్లి చేతిలో పెరిగే అదృష్టాన్ని ఆయనే నాకు కల్పించాడు. ఆ అన్యాయాన్ని సరిచేశాడు. అమ్మా, నీ బాధ్యతలు నీకున్నాయి, నీ బంధాలు నీకున్నాయి. జీవితాంతం నువ్వు నన్ను చూడాలి అనుకోవటం అత్యాశ అవుతుంది. నా దారి నేను చూసుకోవాలి. మిగిలిన నా జీవితంలో తోడుగా నా పక్కన నిలబడి ప్రేమగా చూసుకునే మనసున్న మనిషి నాకు కావాలి. కార్తీక్లో ఆ ప్రేమని వెతుక్కున్నాను. అతనే నాకు సరైన జోడి అని నమ్మాను. ఇది తొందరపాటు నిర్ణయం కాదు, అన్నీ ఆలోచించి తీసుకున్న నిర్ణయమే. వయసులో మీకన్నా చిన్నపిల్లనే కాని జీవితంలో వయసుకు మించిన సమస్యలు ఫేస్ చేశాను. అమ్మా తన్య, 25 ఏళ్లు పెంచాక పెద్దవాళ్లు నీ గురించి పట్టించుకోకుండా చేతులు దులిపేసుకుంటారని ఎందుకు అనుకుంటున్నావు? బంధాలు తెగిపోతాయని ఎలా అనుకుంటున్నావు? పెళ్లి చేసి అత్తారింటికి పంపినా కూతురి బాధ్యతని ఏ తల్లిదండ్రులు మర్చిపోరమ్మా, వదులుకోరు. కూతురు సుఖంగా ఉండాలని కోరుకుంటారు. అమ్మా, ఒక్క విషయం తెలుసుకోండి. కార్తీక్ కన్నా నాకు మంచి భర్త, అర్థం చేసుకునే భర్త దొరకడు. కార్తీక్ ని చూసిన మొదటి రోజే సందీప్ చెప్పాడు, కార్తీక్ నిన్ను మాయలో పెట్టి పెళ్లి చేసుకుని ఆస్తి కోసం ఆరాటపడుతున్నాడు అని. హా సందీపే, కన్న తల్లి రాక్షసి అని తెలిసినా తనని సపోర్ట్ చేస్తూ నెత్తినెక్కించుకున్నాడు. మిమ్మల్ని శత్రువులా చూశాడు. అవునా కాదా? ఇప్పుడు నిజం తెలుసుకొని మీ వైపు వచ్చాడు. దాన్ని బట్టి అర్థమవుతుంది కదా అతని జడ్జిమెంట్ ఎంత కరెక్ట్ గా ఉంటుందో. తన్య, అమ్మా, ఐ రెస్పెక్ట్ సందీప్. నువ్వు రిక్వెస్ట్ చేశావు కాబట్టి సందీప్ ని మేనేజింగ్ డైరెక్టర్ని చేశాం. అంతటితో ఆగిపోమ్మను. అంతేకాని నా జీవితాన్ని ఆదేశించే హక్కు సందీప్కి లేదు. ఓవర్ ఎంతూజియాజంతో
నా విషయంలో ఇన్వాల్వ్ కావద్దని చెప్పండి. మర్యాదగా ఉండదు. మరోసారి నా కార్తీక్ గురించి కామెంట్ చేస్తే ఊరుకునేది లేదని చెప్పండి. ఐఎమ్ సారీ అమ్మా. హార్ష్గా మాట్లాడక కుదరటం లేదు. మంచిగా చెప్తే ఎవరూ అర్థం చేసుకోవటం లేదమ్మా. నాకు నువ్వెంతో, కార్తీక్ కూడా అంతే. నేనెంత స్వచ్ఛంగా ప్రేమిస్తున్నానో కార్తీక్ని కూడా అంతే స్వచ్ఛంగా ప్రేమిస్తున్నాను. దయచేసి నా మనసు మార్చడానికి ఎవరు ట్రై చేయకండి. అది జరిగే పని కాదు. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇంకా షాక్ నుంచి బయటపడలేదా? మనోహర్ గారు సందీప్ గారు పంపించారు. 5 లక్షలు సుపారీ కూడా ఇచ్చారు. దాదాపు చావుకు దగ్గరగా వెళ్ళావు. చావుకు నేను భయపడడం లేదు. దాని గురించి అస్సలు ఆలోచించడం లేదు. మరి సందీప్ గురించి ఆలోచిస్తున్నాను. జ్యూస్ తీసుకో. ఫీల్ ఎట్ హోమ్. ఇది నీ ఇల్లే అనుకో. మొహమాట పడక కార్తీక్. థ్యాంక్స్. ఉంటే గింటే మనోహర్ గారికి నా మీద కోపం ఉండొచ్చు. దానికి అర్థం ఉంది, కారణం ఉంది. ఆయన కూతురు ప్రేమ అంటూ నా వెంట పడుతుంది. అందుకే నేనే దోషిని అనుకుని నన్ను చంపాలనుకోవచ్చు. ఇట్స్ క్వైట్ న్యాచురల్. డబ్బున్న వాళ్ళు ఏమైనా చేయొచ్చు, చేయగలరు కూడా. కానీ అర్థం కానిదల్లా ఒక్కటే, సందీప్ నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అతనికేం ద్రోహం చేశాను? హిజ్ మేనేజింగ్ డైరెక్టర్. మరి నేను ఆఫ్టర్ ఒక పర్సనల్ అసిస్టెంట్ని. ఏ విధంగానూ అతనికి సమవుజ్జీ కాను. మీ మధ్య గొడవలేమైనా ఉన్నాయా? ఏవో చిన్న చిన్న ఈగో క్లాషెస్. దట్స్ ఆల్. నథింగ్ సీరియస్. ఈ కాస్తకే
సందీప్ నా మీద మర్డర్ అటెంప్ట్ చేయించడం షాకింగ్గా ఉంది. ఐఎమ్ అనబుల్ టు డైజెస్ట్. సందీప్ మీద నీ ఒపీనియన్ ఏంటి? అదేం క్యారెక్టర్, తమాషాగా ఉంటాడు. మరి అంత పొగరేంటండి? కనీసం వాళ్ళ అమ్మాయినే చెప్పొచ్చు కదా, తప్పురా అలా ఉండకూడదు, అందరితో ఫ్రెండ్లీగా ఉండాలి అని. నాకు తెలిసి ఇది పెంపకం లోపమే. తప్పు పెద్దవాళ్ళదే, వాళ్ళకే క్లాస్ తీసుకోవాలి. సందీప్ వాళ్ళ మదర్ మొబైల్ నెంబర్ ఇస్తాను, మాట్లాడతావా? నాకేమైనా భయం అనుకున్నారా? ఇవ్వండి, ఇప్పుడే మాట్లాడతాను. (9495) 63331 హలో, ఎవరు? సందీప్ గారు అమ్మగారేనా? అవును, నేనే సందీప్ కన్న తల్లిని, రాణి మృణాలిని దేవిని. సారీ మ్యామ్. నోనో, నా కొడుకు తరపున నేనే నీకు సారీ చెప్తున్నాను. అదేం మేడం, నా ప్రాణాలు కాపాడిన దేవత మీరు. మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. మరి సందీప్ తల్లికి క్లాస్ తీసుకుంటాను అన్నావు? అంటే అది ఒప్పుకుంటున్నాను కార్తీక్, నా పెంపకం లోపం వల్లే సందీప్ అలా తయారయ్యాడు. అంటే నా ఉద్దేశం అది కాదు మ్యామ్. నువ్వెంత ఫ్రాంక్గా ఉంటావో నేను అంత ఫ్రాంక్గా ఉంటాను. నువ్వెంత ఓపెన్గా మాట్లాడతావో నేను అలాగే ఓపెన్గా మాట్లాడతాను. ఐ లైక్ ఇట్. మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడడం నాకు నచ్చదు. ఐ హేట్ ఇట్. అలా చేస్తే కన్న కొడుకును కూడా నేను క్షమించను. ఇంత గొప్ప అమ్మ కడుపును పుట్టి మీ లక్షణాలు కొన్ని కూడా నేర్చుకోలేదేంటండి సందీప్? అదే నా దురదృష్టం. సూసైడ్ అక్కడితో అయిపోలేదు. నేను చెప్పే మంచి మాటలు ఇష్టం లేక నాతో గొడవపడి వాళ్ళ నాన్నతో పాటు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయాడు. వాళ్లకు ప్రస్తుతం నేను శత్రువుని. నన్ను సర్వనాశనం చేసి రోడ్డు మీదకి లాగాలని ట్రై చేస్తున్నారు. ఒంటరి పోరాటం చేస్తున్నాను. ఐ పిటీ యు మ్యామ్. నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తోందో తెలుసా? నీలాంటి కొడుకుంటే ఎంత బావుండు అని. కార్తీక్, ఒకసారి మీ అమ్మగారికి ఫోన్ కలుపుతావా? సారీ, మా అమ్మ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదు. మా అమ్మ పైన దేవుడి దగ్గర ఉంది. ఓ, అప్పుడే తీసుకెళ్ళిపోయావా? ఐమ్ సారీ. అయినా మా అమ్మతో ఏం మాట్లాడాలి? ఏం లేదు, నిన్ను నాకు దానమిస్తుందేమో కనుక్కుందామని. ఈ ఆస్తికి నిన్ను వారసుని చేద్దామని.
కార్తీక్, నా రుణం తీర్చుకుంటానన్నావు. మేడం, అది నీ గురించి పూర్తిగా తెలుసుకున్నాకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. తన్య నిన్ను ప్రేమిస్తోంది, నువ్వు కూడా తన్యను ప్రేమిస్తున్నావు. నీ స్టేటస్ తక్కువ కాబట్టి నీ ప్రేమని పైకి చెప్పకుండా గుండెల్లోనే నొక్కి పట్టేశావు. స్ట్రగుల్ అవుతున్నావు. తన్యతో హుందాగా బిహేవ్ చేస్తున్నావు. ఆమె మనసు మార్చడానికి ట్రై చేస్తున్నావు. మేడం, ఇవన్నీ మీకు? నాకు తెలుసు, నువ్వంటే నాకు అభిమానం. స్వచ్ఛమైన నీ ప్రేమని గెలిపించాలనుంది. నిన్ను నా వారసుడిగా డిక్లేర్ చేసి నీ స్టేటస్ని మారుస్తాను. అప్పుడు మనోహర్ కంటే నీదే పైచేయి అవుతుంది. కళ్ళకద్దుకుని నీ కాళ్లు కడిగి తన్యని కన్యాదానం చేస్తాడు. ఇదే జరిగితే నువ్వు కోరుకున్న తన్య నీకు దక్కుతుంది, నాకు నేను కోరుకున్న వారసుడు దక్కుతాడు. ఏమంటావు? మీ రుణం తెచ్చుకోవడం నా ధర్మం. అనాథనైన నాకు అమ్మగా మీ అభిమానం దొరకడం, మీ వారసుడిగా కోట్ల ఆస్తి దక్కడం, ప్రేమించిన తన్య నా భార్యగా దొరకడం, ఇన్ని వారాలు ఒక్కసారిగా దొరకడం, ఇంతకంటే అదృష్టం ఉంటుందా? కానీ నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. నేను కష్టపడి సంపాదించుకుందే నాది అనుకుంటాను. దాంతోనే బ్రతుకుతాను. తయారుగా 10 రూపాయలు ఇచ్చినా తీసుకోను, ఆశపడను. అభిమానంతో మీరు నన్ను వారసుడిగా చేసుకుందామనుకున్నా నా ప్రిన్సిపల్స్ ఒప్పుకోవు, నా అంతరాత్మ ఒప్పుకోదు. మీ మాట కాదు అంటున్నందుకు క్షమించండి. అలా అన కార్తీక్, తొందరపడి డెసిషన్కి రాకు. బాగా ఆలోచించుకో. టేక్ యూర్ ఓన్ టైం. నా పొజిషన్ కూడా మీరు అర్థం చేసుకోండి. నా డెసిషన్ మారదు. అంతే అంటావా? అంతే. ఓకే ఓకే. ఎందుకో నాకింకా ఆశ చావడం లేదు. నీ మనసు మార్చుకుంటావేమో అనిపిస్తోంది. తన్య నీకు దక్కాలి అనుకుంటే, నేను సంతోషపడాలి అనుకుంటే, ఒకవేళ మనసు మార్చుకుంటే ఎప్పుడైనా సరే ఈ హవేలీకి రావచ్చు. యూర్ ఆల్వేస్ వెల్కమ్. గుర్తుంచుకో కార్తీక్. థ్యాంక్ యూ మ్యామ్. ఉత్త పిచ్చోళ్ళ ఉన్నాడేంటి మేడం? ఎవరైనా మీ ఆఫర్ విని ఎగిరి గంతేస్తారు. కోట్ల ఆస్తిని లటుకుని వాడేసుకుంటారు.
ఎంత తలబిరుసుగా వెళ్ళిపోతాడేంటి మేడం? నాకు కావాల్సింది ఆ తలబిరిసే, ఆ? నాకు కావాల్సింది ఆ ప్రిన్సిపల్సే, ఆ వ్యక్తిత్వమే. హీస్ గ్రేట్. కార్తీక్ నా ఆఖరి టెస్ట్ కూడా డిస్టింక్షన్లో పాస్ అయ్యాడు. ఎప్పటికైనా అతనే నా వారసుడు. వద్దు మొర్రో అని పారిపోతుంటే ఇంకా అతనే వారసుని పట్టుకుంటారండి మేడం. హీఈస్ మై సేఫ్ బెట్. కార్తీక్ నమ్మితే ఎలాంటి ప్రమాదం ఉండదు. నమ్మకంగా పడుంటాడు, నా నెత్తిన చెయ్యి పెట్టడు. అందుకే కార్తీకే వారసుడిగా కావాలని కోరుకుంటున్నాను. నా దారిలోకి తెచ్చుకుంటాను, వదిలిపెట్టను. ఆ సందీప్ గాడి దిమ్మ తిరగాలి. హవేలీ వదిలి ఎందుకు పోయానా అని కుళ్ళి కుళ్ళి చావాలి. జరిగి తీరుతుంది, ఇది జరిగి తీరుతుంది. కళ్ళెదురుగుండా ఉన్నాను, రెడీగా ఉన్నాను. నన్ను వారసుని చేసుకోవచ్చు కదా. చూస్తూ ఉండండి, ఈవిడ గారికి చివరికి నేనే గతి. కాళ్ళు పట్టుకొని మరీ బతిలాడుతుంది. చూసు.